ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో కోసం నన్ను చాలామంది అడిగారండి. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే మీరు ఇలా మీకు కావాల్సిన పెండెంట్ని రెడీ చేసుకోవాలి. అంటే లైక్ మీరు ఏదైనా బాల్స్ లాంటివి పెట్టుకున్నా ఓకే. నేనైతే ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే పెండెంట్ రెడీ చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, బట్ మీకు చూపిద్దామని చెప్పేసి అయితే మళ్ళీ చేస్తున్నాను. పెండెంట్ రెడీ అయిన తర్వాత దానికి మనం వెనకాల వ్యాక్ షీట్ పెట్టుకుంటే కనుక కొంచెం సపోర్ట్గా ఉండి మనకి స్టిఫ్గా బాగుంటాయి. అది రెడీ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏం కావాలో. ఇన్విజిబుల్ చైన్ అన్నది మనకి మెయిన్ ఇక్కడేనండి. లెంత్ ఎలా తీసుకోవాలని అయితే చాలామంది అడిగారు. సో అందుకని నేను మీకు ఇక్కడ క్లియర్గా ఒక ఫోటో అప్లోడ్ చేశాను దాంట్లోనే. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి, ఎప్పుడైనా యూజ్ అవుతుంది మనకి. దాన్ని తీసుకున్న తర్వాత మనం జస్ట్ ఇలాగా మిడిల్కి చిన్నగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలానే గట్టిగా చేసినా కూడా చైన్ వంగిపోతుందండి. సో చిన్నగా అనుకోండి సరిపోతుంది. ఇక్కడ మీకు కావాల్సిన బీట్స్ అవి ఎక్కించుకొని నాకు కావాల్సిన పెండెంట్ని కూడా నేను పెట్టుకున్నాను. ఇక్కడ ప్రెస్సింగ్ బీడ్ అన్నది ఎలా చేయాలని కూడా చాలామంది అడిగారు. సో దీనికి అంతేం ఉండదండి. మన దగ్గర ఫ్లాట్ ప్రెజర్ ఉంటుంది కదా, దాన్ని మనం గట్టిగా నొక్కితే సరిపోతుంది. అంత గట్టిగా కూడా ప్రెజర్ అవసరం లేదు, చిన్నగా అన్నా సరిపోతుంది. అదిగోండి ఇలా ఇలా చేసినా చాలు. దాంతో అంత పనేం ఉండదు. నెక్స్ట్ ఇంకా నాకు ఇలా ఇంకొక బీడ్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలాగ వైట్ బాల్స్ అన్నది యాడ్ చేశాను. సో ఫైనల్లీ నా చైన్ అయితే ఇలా రెడీ అయ్యింది. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి ఇది. ప్రజెంట్ నా దగ్గర హుక్స్ లేవని చెప్పేసి నేనైతే ఇలా చైన్ని అటాచ్ చేసుకున్నాను. ఇది అయితే కనుక మనకైతే మ్యాక్సిమం చైన్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇది కూడా ఫస్ట్ లాకింగ్ బీడ్ పెట్టి తర్వాత హుక్ యాడ్ చేసుకుని ఆ రింగ్ని లోపలికి మళ్ళీ లాకింగ్ బీడ్లో పెట్టుకుంటే కనుక సెట్ అయిపోయినట్టే, దాన్ని ప్రెస్ చేసుకుంటే. ఇంతేనండి వీడియో అయితే. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసి ఇన్స్టా కూడా ఫాలో అయిపోండి.